వంశీ గారిని ఒక గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్గా చూడాలన్న మీ కోరిక నెరవేరుతుంది. వంశీ గారి ట్రీట్మెంట్ కోసం చాలా బుక్స్ రిఫర్ చేశాను. సో మెనీ సైకలాజికల్ కేసులు స్టడీ చేశాను. ఫైనల్గా ఒక్క ట్రీట్మెంట్కి ఫిక్స్ అయ్యాను కృష్ణవేణి గారు. అసలు సిసలు ట్రీట్మెంట్ వంశీకి కాదు చిన్నమ్మదేవి, నీకు, నీకోసమే ఈ ట్రీట్మెంట్. ఈ విషయం ఫోన్లో కాకుండా పర్సనల్గా మీకే చెప్దామని రమ్మన్నాను కృష్ణవేణి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేంటి మనోజ్ గారు, ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్పినందుకు షేక్ హ్యాండ్ ఇస్తుంటే వెనక్కి వెళ్ళిపోయారు? సరే మనోజ్ గారు, మీ ట్రీట్మెంట్ డేట్ కోసం వెయిట్ చేస్తుంటాను. కృష్ణవేణి గారు, ఓకేనండి, నేను వంశీ గారిని ప్రిపేర్ చేస్తాను, మీరేం వరీ అవ్వకండి. యా, మనోజ్ గారు, మీరన్నట్టుగా నేనెంత ప్రమాదంలో ఉన్నా పర్వాలేదు, వంశీ గారికి మాత్రం క్యూర్ అవ్వాలి. వెళ్ళొస్తాను. కృష్ణవేణి గారు, ఫైల్ మర్చిపోయి వెళ్తున్నారు. బాస్, బాస్, మేడం ఫైల్ మర్చిపోయారు. నేనే ఫైల్ తీసుకురాలేదే. ఇందాకొచ్చి నా ఫ్రెండ్ ప్లాస్టిక్ సర్జన్, తను ఫైల్ మర్చిపోయినట్టున్నాడు, లోపల పెట్టు. అలాగే బాస్. వెళ్ళొస్తాను మనోజ్ గారు. బాయ్. ఏంటిది సృజన్? కనీసం కాల్ చేసి చెప్పొచ్చుగా. ఆ ఛాన్స్ నాకు ఇవ్వలేదు. అంజలి కూడా ఇంట్లో ఉంది. అంజలి ఇంట్లో ఉందా? అయ్యో, ఇందాక రత్నప్రభ అంజలి రూమ్లోకి వెళ్ళింది. అక్కడ అంజలి లేదు కదా? ఓ మై గాడ్, ఆ రూమ్లో అంజలి ఫోటోలున్నాయి. రత్న, అరే, నా వెంటే పైకొచ్చారేంటి? తర్వాత మాట్లాడదామని. ఇట్స్ ఓకే.
రత్నప్రభ గారు, వాష్రూమ్ కిందుంది, ప్లీజ్ కమ్. వాష్రూమ్ కోసం కాదు, నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఈ రూమ్లోనే కదా రెస్ట్ తీసుకున్నాను. అవును రత్నప్రభ గారు. సృజన్ రండి. ఒరే భవానీ, ఈ ప్లాస్టిక్ సర్జరీతో నాకు కష్టాలు తెచ్చిపెట్టావు కదరా. మనింటిలాగే ఈ ఇల్లు కూడా చాలా బాగుంది కదా సృజన్. యా నైస్ హౌస్ రత్న. జ్యోత్స్న గారు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఈ రూమ్ లో బాత్రూమ్ ప్రాబ్లంగా ఉంది, కింద వాష్రూమ్ ఉంది, రండి. అలాగే. అమ్మయ్యా, సేవ్ అయ్యాను. ఈ ఫోటోలు తీసేసాను కాబట్టి బతికిపోయాను. హలో మిస్టర్ మనోజ్, నీ ఫోను పనిచేస్తోంది మిస్టర్ మనోజ్. రాయ్, నువ్వు కాల్ చేస్తావని ఎక్స్పెక్ట్ చేశాను విశ్వంబరా. నువ్వు బ్రతికే ఉన్నావని నేను ఎక్స్పెక్ట్ చేశాను. మిమ్మల్ని చంపే వరకు నేను వదలను విశ్వంబరా. నీ చావు ముహూర్తాన్ని మా దేవుడు పోస్ట్ పోన్ చేశాడు మనోజ్. ముందు నేను చెప్పేది విను. మీ నాన్నని మేము కిడ్నాప్ చేశాం. ప్రస్తుతం మీ నాన్న మా దగ్గరున్నాడు. మీ నాన్న కోసం వెతక్కుండా మా దగ్గరికి రా. విశ్వంబరా, మా నాన్నకి ఎలాంటి హాని తలపెట్టకో. నువ్వు మా దగ్గరికి రా. మీ నాన్న సేఫ్గా నీతో వస్తాడు. అలాగే విశ్వంబరా, ప్లీజ్ తన జోలికి మాత్రం వెళ్ళకండి. ఏమైంది మనోజ్? ఏం లేదు తాతయ్య, నాన్న ఫోన్ చేశారు. నేను తను తీసుకొస్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి. మీ నాన్న ఎక్కడున్నాడు మనోజ్? తాతయ్య, మీరేం కంగారు పడకండి, సరేనా? భాషా, బాస్, ఇందాక కృష్ణవేణి గారు వచ్చినప్పుడు నేను తనతో మాట్లాడాను కదా, ఆ సీసీ విజువల్స్ నేను చూడాలి. ఇప్పుడే చూడొచ్చు బాస్. పద. ప్లాస్టిక్ సర్జన్ గురించి ఎంక్వైరీ చేయమన్నాను. కళ్యాణ్ ఇంకా ఫోన్ చేయలేదేంటి?
ఆనందించండి, వింటూనే ఉండండి. ఇది మీ ఫేవరెట్ ఎఫ్ఎం ఛానల్ స్కై బ్లూ. నేను మీ ఆర్జే జయరాజ్. ఇప్పటిదాకా ఓల్డ్ ఈజ్ గోల్డ్ లో అలనాటి ఆ పాత మధురాలైన గోల్డెన్ సాంగ్స్ విన్నారు కదా. మరి ఇప్పుడు ఈ రోజు మనతో మాట్లాడడానికి ఓ స్పెషల్ గెస్ట్ మనతో పాటు ఉన్నారు. ఆయన ఎవరంటే ఫేమస్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ పరశురామ్. రాయిని శిల్పి తన నైపుణ్యంతో అందమైన శిల్పాన్ని తయారు చేస్తారు. మన బాడీలో ఉన్న డిఫెక్ట్ ని సరిదిద్ది మనకు కొత్త అందాన్ని ఇచ్చే మోడర్న్ శిల్పి డాక్టర్ పరశురామ్ గారితో ఇంటర్వ్యూ. మీకు తెలుసా, డాక్టర్ పరశురామ్ గారు వరల్డ్ టాప్ 10 ప్లాస్టిక్ సర్జన్స్ లో ఒకరు. పైగా మన తెలుగు వారు కావడం నిజంగా గ్రేట్. ఇప్పుడు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. లెట్స్ ఎంజాయ్. రాము, ఎఫ్ఎం సౌండ్ తగ్గించు. అలాగే మేడం. స్కై బ్లూ ఎఫ్ఎం రేడియోలో మనకెవరైనా తెలుసా? ఎస్. హలో, స్కై బ్లూ ఎఫ్ఎం రేడియోనా? ఎస్, చెప్పండి. ఏ ప్రోగ్రామ్ కోసం ఫోన్ చేశారండి? డాక్టర్ పరశురామ్ గారి ఇంటర్వ్యూ గురించి నేను ఇప్పుడు ఎఫ్ఎంలో వింటున్నాను. ఓకే. ఆయనతో పర్సనల్ గా మాట్లాడాలండి. అదే రికార్డెడ్ ఇంటర్వ్యూ ఇచ్చి ఆయన వెళ్ళిపోయారండి. పరశురామ్ గారి పర్సనల్ నంబర్ కావాలి. పర్సనల్ నంబర్ అంటే అది ఐ మీన్, మా ఫ్యామిలీ మెంబర్స్కి ప్లాస్టిక్ సర్జరీ చేయించడానికి ఆయన నంబర్ కోసం ట్రై చేస్తున్నాను. మీ ఎఫ్ఎం రేడియోలో ఆయన గురించి చెప్పారు. సారీ మేడం, పర్సనల్ నంబర్ అంటే తెలీదు. చూడండి, నేను వంశీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రొప్రైటర్ కృష్ణవేణిని మాట్లాడుతున్నాను. ఓ, మీరా? అయితే 1 మినిట్ మేడం. ఓకే మేడం, పరశురామ్ గారి పర్సనల్ నంబర్ ఇస్తున్నాను. చెప్పండి. నంబర్ నోట్ చేసుకోండి మేడం. హలో, నమస్తే డాక్టర్ గారు. ఎవరు? కంగ్రాచులేషన్స్. ఎక్స్క్యూజ్ మీ. వరల్డ్ టాప్ 10 ప్లాస్టిక్ సర్జన్స్ లో మీరు ఒకరని ఇందాకే ఎఫ్ఎం ఇంటర్వ్యూలో విన్నాను. మీరు మా తెలుగువారైనందుకు వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్, 2 months బ్యాక్ విజయవాడలో మీరెవరికైనా ప్లాస్టిక్ సర్జరీ ట్రీట్మెంట్ చేశారా? సారీ, ప్రొఫెషనల్ డీటెయిల్స్ డాక్టర్స్ బయటకు చెప్పకూడదండి. ఇట్స్ ఓకే డాక్టర్. కానీ నాదొక చిన్న రిక్వెస్ట్. టెల్ మీ. డాక్టర్ గారు, మా ఫ్యామిలీ మెంబర్ ఒకరికి ప్లాస్టిక్ సర్జరీ అవసరం ఉంది. సో మీరు అపాయింట్మెంట్ ఇవ్వగలుగుతారా? సారీ అండి, నేను యుఎస్ వెళ్ళిపోతున్నాను. డాక్టర్, నాకెలాగైనా మీ అపాయింట్మెంట్ కావాలి ప్లీజ్. సారీ అండి, ఇంకో 1 అవర్లో నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. డాక్టర్, నేను విజయవాడ సిటీ నుంచి మాట్లాడుతున్నాను. మీరు విజయవాడలోనే ఉన్నారు కదా? జస్ట్ 1 hourలో నేను మిమ్మల్ని కలుస్తాను ప్లీజ్ డాక్టర్. నా షెడ్యూల్ చాలా బిజీగా ఉందండి. మీరు ఎక్కడున్నారో చెప్పండి. జస్ట్ ఒక 1/2 hourలో నేను మీ ముందు ఉంటాను. ఓకే, నేను కావ్య గెస్ట్ హౌస్ మొగల్రాజపురంలో ఉన్నాను. ఓకే డాక్టర్, అడ్రస్ నాకు తెలుసు. 1/2 hourలో నేను మీ ముందు ఉంటాను. ఒకవేళ లేట్ అయితే నేను వెళ్ళిపోతాను. ఫర్దర్ కరస్పాండెన్స్ కోసం
నా మెయిల్ ఐడి మీకు పంపిస్తాను, సరేనా? థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. రాము, మేడం. కావ్య గెస్ట్ హౌస్ మొగల్రాజ్పురం అర్జెంటుగా వెళ్ళాలి. అలాగే మేడం. ఎంత టైం పడుతుంది? 45 మినిట్స్ మేడం. ఏ రూట్లో తీసుకువెళ్తావో నీ ఇష్టం, కానీ హాఫ్ అన్ అవర్లో నేను కావ్య గెస్ట్ హౌస్ ముందుండాలి. అలాగే మేడం. ఎస్, ఒక ప్రూఫ్ దొరకబోతుంది. ఎస్. అంజలి అంది ఇంకా రాలేదు. ఇప్పుడే ఇంత టెన్షన్గా ఉంటే పెళ్లి దగ్గరయ్యే కొద్దీ ఏ సీక్రెట్ బయటపడినా నేను త్రిషనన్న సంగతి బయటపడిపోతుంది. పిన్ని, ఇంటికి బయలుదేరాను. ఇదిగో అంజలి, నువ్వు బయటికి పోయాక మా కాంతం పెద్దమ్మ నీ గురించి మొత్తం మా బావగారికి చెప్పేసినది. నువ్వు అనాథో కాదు, జోష్నాదేవి గారి కూతురువని మొత్తం చెప్పేసినది అంజలి. ఎవరో నీ గురించి మామిడి తోటలో మాట్లాడుకుంటున్నట్టు, తను చూసినట్టు అన్నీ చెప్పేసినది అంజలి. నాన్నేమన్నారు? మా పెద్దమ్మ మాటలో బావగారు పట్టించుకోలేదులే. కానీ అంజలి, నువ్వు నా దగ్గర ఒక విషయం దాచిపెట్టినావు. అయ్యో, నీ దగ్గర నేనేది దాచలేదు పిన్ని. మీ నాన్న సృజనంట కదా, సృజన్కు మీ అమ్మకు ఎప్పుడో 25 ఏళ్ల క్రితం ఉన్న కనెక్షన్ వల్ల నువ్వు పుట్టినావంట కదా. ఏంది అంజలి, మాట్లాడవేంది? పిన్ని, అవన్నీ నేను ఇంటికి వచ్చాక మాట్లాడుతాను, ఇప్పుడెందుకు? కానీ ఒక్క విషయం, రాత్రి నువ్వు తోటలోకి పోయి ఎవరితోనో మాట్లాడినట్టు కాంతం పెద్దమ్మ చెప్పినది, నిజమేనా? అసలు ఏమన్నదో ఏమో, అన్ని నిజాలు చెప్పినదంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా. లేదు పిన్ని, నెక్స్ట్ టైం నుండి జాగ్రత్తగా ఉంటానులే. అట్నే, నువ్వు త్వరగా రా. బాయ్. బాబు, ఆటో ఆపు. అంజలి, ఏంటి నువ్వు చెప్పేది? అవును భవానీ, ఆ ముసల్ది రాత్రి విన్నదంతా ఆ లక్ష్మీనారాయణకి చెప్పేసింది. మన లక్కేంటంటే ఆ లక్ష్మీనారాయణ నమ్మలేదు. బ్రతికిపోయా. ఆ ముసల్దాన్ని ఆ రాత్రే చంపి సమాధి చేసుంటే పోయేది. ఏ కడపకు పోయిందనో లేకపోతే తప్పిపోయిందనో క్రియేట్ చేసేదాన్ని. అది సరే అంజలి, మనం ప్లాస్టిక్ సర్జరీ గురించి మాట్లాడుకున్నాం కదా, కొంపదీసి ఆ ముసల్లంతా వినేసిందేమో. భవానీ, చెప్పంజలి. డాక్టర్ పరశురాముని చంపేద్దాం.
అంజలి పరశురాముని చంపడమా అంత రిస్క్ ఎందుకు? భవానీ, మనం వేసే ప్రతి అడుగు రిస్కే, కానీ సక్సెస్ అవుతూ ఇక్కడి వరకు వచ్చాం. త్రిష ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని అంజలిగా మారిందన్న సీక్రెట్ డాక్టర్ పరశురాంకి మాత్రమే తెలుసు. సో అతన్ని చంపేస్తే ఆ సీక్రెట్ ఇంకెవ్వరికీ తెలీదు. రేపు కృష్ణవేణి ప్రయత్నం చేసిన ప్రూఫ్ ఉండదు. నిజమే, కానీ ఆ రాత్రి ఆ ముసల్ది ఏం విన్నదో మనకు తెలియదు. విన్నా దానికేం అర్థమైందో అసలు తెలియదు. బట్ మన సేఫ్టీలో మనం ఉండాలి. అందుకే పరశురాంని చంపేద్దాం. డి జోడి తిరిగిపోయింది. బ్యూటిఫుల్. అరే మీ ఆడవాళ్ళరా, నువ్వు కాదురా. ఇదే జీన్స్ అంటే వర్షన్ 2.0.